ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఎవరు నువ్వు? నా పేరు చందు అండి. నేను మిత్ర గారి కన్స్ట్రక్షన్లో క్వారీ దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఏంటి, మిత్ర దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తున్నావా? అవును మేడం. మా మిత్ర దగ్గర ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్గా జాబ్ చేస్తూ సోఫాలో ఏంటి అంత స్టైల్గా కూర్చున్నావు? నువ్వు ఈ సోఫాలో కూర్చునే ముందు నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఎక్కడో తెలుసుకోవాల్సిందే. లక్ష్మి మేడం వచ్చే వరకు ఇక్కడే కూర్చోమని మీ పని మనిషి చెప్పారు మేడం, అందుకే కూర్చున్నాను మేడం. మా ఇంటి గేటు ముందు తిరిగే కుక్కల్ని కూడా పిలిచి మరీ మా పని ఆవిడ రాత్రి మిగిలిపోయిన అన్నం పెడుతుంది. ఆ మాత్రం దానికే ఆ కుక్కలు కూడా లోపలికి చొరబడి మరీ సోఫాలో కూర్చో. సారీ మేడం, మీకు మీ దగ్గర పనిచేసే మనుషులకి ఇంత వ్యత్యాసం చూపిస్తారని నేను అనుకోలేదు మేడం. మేము వ్యత్యాసం చూపించకముందే మీరు వివరంగా తెలుసుకోవాలి. ఈసారి వస్తే ఆ గుమ్మం బయటే నిలబడి వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అండర్స్టాండ్? ఇంకేంటి ఆలోచిస్తున్నావు? లక్ష్మి వస్తుంది, వెళ్ళి గుమ్మం బయట నిల్చో. చందు, నువ్వు ఆగు. చిన్నత్తయ్య గారు, మన దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన వాళ్ళు మన కాళ్ళ కింద మట్టిలా, గుమ్మం బయట చెప్పులా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటికొచ్చిన వాళ్లతో కాస్త గౌరవంగా మాట్లాడండి అని నేను చెప్పక ముందే మీరు తెలుసుకుంటే బాగుంటుంది. లక్ష్మి, ఏంటి నా మీదే పెత్తనం చెలాయిస్తున్నావా? నాకే నీతులు నేర్పిస్తున్నావా? మీ మీద పెత్తనం చెలాయించాలని నా ఉద్దేశం కాదు. అలాగే పద్ధతిగా నడుచుకోకపోతే నాకు కూడా చూస్తూ ఉండాలనిపించదు. ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ మన కింద పనిచేసే ఒక పనివాడి ముందు నన్ను అవమానిస్తున్నావా? అవమానించాలి అనుకుంటే నేను మాట్లాడే తీరు మారుతుంది. నేను మీతో నడుచుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. మన కింద పనిచేసే వాళ్ల వల్లే మనం ఇంత దర్జాగా బ్రతుకుతున్నావని మర్చిపోకండి. లక్ష్మి, నువ్వు అనవసరంగా నా ఈగోని టచ్ చేస్తున్నావు. దేవయాని, ఇక ఆపుతావా? లక్ష్మి చెప్పింది నిజం. మన కింద పని చేస్తున్నారు కదా అని మనం నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికి విలువ ఇవ్వాలో, ఎవరిని దూరం పెట్టాలో ఎవరికి అర్థం కావడం లేదా? చందు, మా చిన్నత్తయ్య గారి తరపున నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోకు. అబ్బే, అదేం లేదు మేడం, నేనేం పట్టించుకోవట్లేదు. మేడం ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నారు, అందుకే ఏదో 4 మాటలు అనేశారు. అయినా నేనేం మనసులో పెట్టుకోలేదు. ఇంతకీ ఏంటిలా వచ్చావు? క్వారీలో బ్లాస్టింగ్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది కదా మేడం. ఫుటేజ్ రికవరీకి హార్డ్ డిస్క్లు పంపిస్తే కొంత ఫుటేజ్ రికవరీ అయింది. ఆ హార్డ్ డిస్క్ ఇద్దామంటే మిత్ర సార్ లేరంట కదా. ఆ హార్డ్ డిస్క్ నేను మిత్ర గారికి ఇస్తానులే, ఇటు తీసుకోండి మేడం. నేను వెళ్ళొస్తాను మేడం. ఉద్యోగం చిన్నదైనా సంస్కారం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. దేవయాని అన్ని మాటలన్నా తిరిగి ఒక్క మాట అనలేదు. అవును బామ్మగారు, చాలా మంచివాడు, చాలా వినయంగా మాట్లాడతాడు, అందరితో పద్ధతిగా నడుచుకుంటాడు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా, చాలా మంచివాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.